యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. వారు దేవుని పిల్లలుగా కన్వర్ట్ అయిపోయారండి. చూద్దాం. 1వ అధ్యాయం 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఇప్పుడు సమరయులు ఎవరు? దేవుని పిల్లలు. నేను మాట చెప్పనా, మనం అందరినీ దేవుడే సృష్టించాడు. కానీ సృష్టించిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. యేసునందు విశ్వాసం ఉంచే వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు. అందరినీ దేవుడే సృజించాడు. అందరినీ ఈ లోకాన్ని పంపించింది యేసు ప్రభువే. కానీ అందరూ దేవుని పిల్లలు ఎవరు? యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు. మీరు చెప్పండి, యేసు ప్రభు మీద నీకు విశ్వాసం వచ్చిందా? ఒక ఆమె బయలుదేరుతుంది, ప్రభువా నేను బయలుదేరుతున్నాను, నాకు తోడుండు నాయన, నీ పరిశుద్ధ బంగారు దేవదూతలను ఏం చేయాలా? కాపలా పెట్టు ప్రభు అంటుంది. తుమ్మితే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. అంటే ఆమె విశ్వాసి కాదు. ఎదురు చూసేవారు, తుమ్ములు పట్టించుకునేవారు, ముహూర్తాలు చూసేవారు, వీళ్ళందరూ లోకస్తులు తప్ప యేసునందు విశ్వసించిన వాళ్ళు కాదు. నిజంగా నీకు నాకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే ముహూర్తాలు పెట్టవు నువ్వు. అర్థమైందా? అన్యుల ఆచారాలు జోలుకు బావం మనం. ఇవాళ చెడ్డ రోజు అంట, ఇవాళంట ఏదో మూడమంట, ఈరోజు ఇంకోటి అంట. అదే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనకు ప్రతిరోజు ఏంటి చెప్పండి? మంచి రోజే. అంచేది ఇది ఎన్ని చెప్పాను నేను? సమరయులు కృతజ్ఞత కలిగిన వారు, రెండోది సమరయులు యేసే దేవుడు అని తెలుసుకున్నవారు, మూడోది సమరయులు ప్రభువునందు ఏముంచారట? విశ్వాసం ఉంచిన వారు.